ఈరోజు క్యాప్సికమ్ బజ్జీ చేద్దాం. ముందుగా బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసి దించాలి. క్యాప్సికమ్ సగానికి కట్ చేసుకోవాలి. లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత క్యాప్సికమ్ పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. బజ్జీలు 2 వైపులా కాల్చుకొని తీసేయాలి. ముందుగా క్యాబేజ్ క్యారెట్ ఫ్రై వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. సన్నని కారాలు వేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ బజ్జీలు రెడీ. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ షెఫ్ కుకింగ్ 7ని సబ్స్క్రైబ్ చేయండి.